ఏందిరా తమ్ముడు ఏమైంది? అనుకున్నంత అయిందన్నా. ఊరి జనమంతా సిద్ధార్థ గారితో కలిసి కాలంతో వేశారు. ఇక మనం చేతులు ముడుచు కూర్చుంటే లాభం లేదన్నా. కాలంలో దూకుదామా? రే తమ్ముడు, ఆ కాలువ దగ్గరే సిద్ధార్థ గాడి కర్మ చెయ్యాల. ఎంతమంది జనాన్నైనా తీసుకెళ్ళు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టు. ఆ సిద్ధార్థ గాడి శవానికి అదే జనం చేత ఊరేగింపు చేయించాలి. ఋషేంద్ర ప్రాజెక్టు వల్ల పంటలు పండి పల్లె పచ్చగా ఉంటుందని జనం ఆనందపడుతున్నారు. ఆ వరదరాజులు మాత్రం నిన్ను ఎప్పుడు చంపుదామా అని కోషిష్ చేస్తున్నాడు. మావా, రాళ్లలో కూడా నీళ్లుంటాయి. ప్రతి మనిషిలోనూ మానవత్వం ఉంటుంది. అది తెలుసుకునే రోజునే వాళ్ళు మహర్షులు అవుతారు. ఎన్నాళ్ళకి దొరికావురా? రేయ్, ఇంటికో పొట్టెల్లిస్తాను. ఏసండి. వద్దు 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 వద్దు. మీరు చూసే నేను కాదు, కనిపించేదంతా నిజం కాదు. వెళ్ళండి. బలిచ్చే ముందు పొట్టేలు కూడా టాగేరుస్తుంది. నరకండ్రా. ఎంత పని అయిపోయిందమ్మా. పెళ్ళై వారం రోజులు అవ్వకుండానే నీ తాళి పట్టులేక దూరం అయిపోయిందా తల్లి? నన్ను నా పిల్లల్ని అన్యాయం చేసిపోయావు. చూసావమ్మా, ఆ సిద్ధార్థ ఎంతమందిని పొట్టలు పెట్టుకున్నాడో చూసావమ్మా. చచ్చేం సాధిస్తావు? 11 ఏళ్ళావు. పెళ్ళైన వారానికే మొగుడిని మింగేసిందని అందరి చేత మాటలు పడమంటారా? నన్ను చావనివ్వండి. చూడమ్మా, ఈ భూమి మీద బతికే హక్కే కానీ చచ్చే అధికారం ఎవరికీ లేదు. చాలయ్యా చెప్పొచ్చు. ఏ చేతులతో ఈ పిల్ల పసుపు కుంకాలు తుడి చేసావో ఆ చేతులతో ఈ పిల్ల కొంచెం బిస్కెట్ చంపే. మన కుటుంబాల మధ్య ఉన్న పగలకి ఎంత మంది బలైపోవాలా సిద్ధార్థ? వయస్సు వచ్చిన బిడ్డను వల్ల కాటికి పంపించావు. ఇప్పుడు నాకు ఇంత ముద్ద పెట్టే దిక్కు లేకుండా చేసావు. ఈ ఏడుపులు ఊరికే పోవు. మా ఉసురు తగిలి నువ్వు నీ కుటుంబం బూడిదైపోవాలా, నాశనం అయిపోవాలా? మీరిచ్చే శాపాలు పూర్తయ్యాయా? ఈ నేల పగలతో రగిలిపోవడానికి, హత్యలతో వణికిపోవడానికి మీరు కూడా బాధ్యులే. ఏ కాదంటారా? మీ కొడుకులు కొడవళ్లు పట్టుకుని కయ్యాలకు దిగుతుంటే
మా బిడ్డలు వీర పురుషులని మీరు వీర తెరకాలు దిద్దలేదా? మేము వీరపత్నులం, మేము వీరమాతలం అని మీరు పొంగిపోలేదా? ఏ మీ వాళ్ళు వెళ్ళి ఎదుటి వాళ్ళని నరికితే వాళ్ళ బిడ్డలు వాళ్ళ పిల్లలు మీలాగే ఏడవరా? అందుకే అందుకే అది మీకు తెలియజేయడానికే నేను చెయ్యాల్సింది చేశాను. అయ్యా, మేము చేసిన పాపాలకు నువ్వు వేసిన ఈ శిక్ష చాలు. కనీసం మా వాళ్ళ శవాలనైనా చూపించయ్యా, శవాలనైనా చూపించు. రాయ్ అంజయ్, బాబు నువ్వు ప్రాణాలతో తిరిగి వస్తామనుకోలేదురా. అయ్యా సిద్ధార్థ, మా బాధలో నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడాం, మమ్మల్ని మన్నించయ్యా. నాకు కావాల్సింది మన్నింపు కాదమ్మా, మీలో మీ వాళ్ళలో పశ్చాత్తాపం. మీరు లేరన్న మరుక్షణం మీ కుటుంబాల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూసారా? మీ ప్రాణాలు మీవి కావు, మిమ్మల్ని కన్న వాళ్ళవి, మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళవి. ఇదంతా మీకు తెలియాలనే చేశాను. మీరంతా ముఠా నాయకుల కోసం మట్టిని బంగారం చేయాల్సిన చేతులతో మారణాయుధాలు పట్టుకుంటున్నారు. మందుకో మాంసానికో మనిషిని చంపే స్థాయికి దిగజారిపోతున్నారు. అయ్యా సిద్ధార్థ, చేతి నిండా పని దొరికితే మా వాళ్ళ బతుకులు ఇట్టా తయారయ్యేవి కాదయ్యా. నువ్వు చెప్పింది నిజమమ్మా. వీళ్ళందరూ కష్టపడి పనిచేయడానికి నేను దారి చూపిస్తాను. ఋష్యేంద్ర కాలువ పక్కనున్న మా భూముల్లో సగం భూములు మీ అందరి పేరు మీద రాసిస్తాను. ఏ సీమకి వెళ్ళినా మాది రాయలసీమ అనగానే అన్నాని ఆప్యాయంగా కావలించుకోవాలి కాని భయపడి దూరంగా వెళ్ళిపోకూడదు. మీరందరూ అలా మారతానంటే మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను. నిజంగా నువ్వు దేవుడు అయ్యా, దేవుడివి. డేయ్! దమ్ము చూపించి రారా అంటే వెన్ను చూపించి వస్తావా? నీ అబ్బా, ఆడుమ్మేసిన ప్రాణాలతో తిరిగి వస్తావా? ఒరేయ్, నువ్వు చస్తే నా తమ్ముడు వేరే చావు చచ్చాడని సీమంతా ఊరేగింపు చేసి నీ శవాన్ని గంధపు చెక్కలతో కాల్చేవాణ్ణిరా. శత్రువు ప్రాణం తీసొచ్చి ఉంటే మన వంశం బతికున్నంత కాలం నీ మగతనం బతికేదిరా. ప్రాణం విలువేంటో తీసేటప్పుడు కాదన్నా, పోయేటప్పుడు తెలుస్తుంది. విన్నావటే? వాడికి పిరికితనం ప్రాణభయం పట్టుకొని నాకే ఎదురు సమాధానం చెప్పాడు. తను పోతే పెళ్ళాం బిడ్డలు అనాథలైపోతారని పాపం ఇప్పటికి తెలుసుకున్నాడు. నోరు మూయి! ఆ వాచ్ కొన్న ఋష్యేంద్రిలు ఇదే సార్. ఆహా, ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలిసిందా? లేదు సార్, అతను చాలా కాలంగా ఇంటికి రావటం లేదంట. అయితే తాళం పగలగొట్టండి. ఓకే సార్. రండి సార్, రండి. మీరు ఆ తోసే బస్కే ఎక్కడ పోతావు నువ్వు? నువ్వు అయిపోయావు ఇవాళ, నువ్వు అయిపోయావు నా చేతిలో. ఎక్కడ దాక్కున్నారా? బయటికి రా. ఏయ్, రా, రా. ఈ గబ్బర్ సింగ్ అంటే ఏమనుకున్నావు నువ్వు? బయటికి రా. సార్, ఇంట్లో ఎవరు లేరు సార్. ఎలా ఉంటారు? తాళాలు పగలగొట్టింది మనమే కదా. ఇళ్ళంతా వెతకండి. భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క సార్, అక్కడ ఏమీ దొరకలేదు సార్. అవును సార్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? డిసెంబర్ 31. డిసెంబర్ 31 మీద మార్క్ పెట్టాడంటే ఏంటర్థం?
జరిగిన హత్యలకి ఋష్యేంద్రకి సంబంధం ఉంది. రవీంద్ర రే రవీంద్ర, మొత్తం మీద నీ పెళ్లి భోజనం ఇన్నాళ్ళకి పెట్టావురా. అది సరే గాని మీ చెల్లెలు పెళ్లి భోజనప్పుడు పెడతావరా? సంబంధాలు చూస్తున్నాను రా. మా ఇంట్లో సంబంధం వదిలేసి మీరు ఎక్కడెక్కడో చుట్టూ వెంటనయ్యా. మీ ఇంట్లో సంబంధమా? అవునరా, సుభద్ర వాళ్ళ అన్నయ్య కొడుకు. అబ్బాయి చాలా బాగుంటాడు. చూస్తే వాడిని చంకలో పెట్టిపోతావు. అంత చిన్న పిల్లోడా? నువ్వు మొయ్. ఫోటో ఏదన్నా ఉందా? ఫోటో అదిగో. ఏంట్రా అంత తీక్షణంగా చూస్తున్నావు? అబ్బాయిని చూస్తుంటే నిజంగానే సంకలో పెట్టుకొని పోవాలనిపిస్తుంది. ఊరుకోండి సార్, చంకలో ఏంటి, నాకైతే నెత్తి మీద పెట్టుకోవాలనిపిస్తుంది. నాకైతే ఎక్కడో ఇమ్మీడియట్ గా అబ్బాయి వాళ్ళని ఇక్కడికి పిలిపించండి. పెళ్లి చూపులు అవి ఏర్పాటు చేయించండి. ఆగు చిన్న, తలంటి పోసుకుందిగా నాగరా. ఏం వద్దు, కావాలంటే నువ్వే పోసుకో. చిన్న చౌడపా, వాడిని పట్టుకో. చిన్న అగు బాబు, చిన్న అగు 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 బాబు. రే వదులు. తప్పు నాన్న, తలంటు పోసుకోవాలి. నేను నిన్నే పోసుకున్నా. రోజు పోసుకుంటే జుట్టు ఊడిపోదు బాబు. రోజు పోసుకుంటే నా నెత్తి నీ నెత్తిలా అవుద్ది. ఆగు మంచిది. అమ్మా, ఏంటి పెద్దమ్మ ఈ హడావిడి? ఈ రోజు అట్ల తెద్దమ్మా. అంటే దానికి కాస్త వివరంగా చెప్పమ్మా. అట్ల తద్దంటే అట్ల పండగ, ఆడాళ్ల పండగ. ఉదయాన్నే తలస్నానం చేసి స్వయంగా 11 వాయనం వేసి పెళ్లైన ఆడాళ్లు భర్తలకు తినిపిస్తారు. పెళ్లి కాని వాళ్ళు కాబోయే వాళ్ళకి తినిపిస్తారు. మరి కాబోయే వాళ్ళెవరో తెలియకపోతే ఇష్టపడే వాళ్ళకి తినిపిస్తారు. అంటే నేను బాగా అనమాట. ఫుల్లుగా తినిపించచ్చమ్మా. అట్టు మీ బావ నోట్లో పడితే తాడి బొట్టు నీ మెళ్ళలో పడినట్టే. రంగవల్లి, నువ్వు వేసే అట్టు చూస్తుంటే నా స్వామి రంగా ఆకలి ఓ పుట్టుకొచ్చేస్తుంది. 4 అట్లు పెట్టవా? చేతిలో పెట్టనా నోట్లో పెట్టనా? చేతులు ఎందుకులేమ్మా, ముద్దుగా నోట్లోనే పెట్టవా? ముందు చేతిలో పెడతాను, తర్వాత నోట్లో పెడతాను. అట్లే ఇట్లే. ఈ రోజు ఇష్టమైన మనిషి నోట్లో అట్లు పెడితే ఆ మనిషి కాలికి మెట్టలు పెడతాడు. తిను బావా. చేనుకు చీడ రైతుకు రుణం. నోంబో, ఈ అట్లుగా నువ్వు తిన్నావంటే 100 రూపాయల బాండ్ మీద నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని సంతకం పెట్టినట్టే. ఒరేయ్, నువ్వు నా ఆగర్భ శత్రువురా. థ్యాంక్స్. ఇంతకాలం నుంచి మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటో అనుకున్నాను, ఇవాళ క్లియర్ చేసావు. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరితే ఆయన ప్లాన్ తీసుకుంటాడు, నేను గడ్డం తీసుకుంటాను. నువ్వు ఇలా అడ్డుపడితే అడ్డంగా నరికేస్తాను. బహుతచ్చా సొరకా పెట్టావు పెట్టి. వీడికి సొరకా పెడితే నాకు కంటికి సురమా పెట్టినట్టు చల్లగా ఉండాలి. చిచ్చా, నువ్వు పేరుకే మైనారిటీ, అన్నిట్లో మెజారిటీ చూపిస్తున్నావు. అరే చూప్. సిద్ధార్థ బేట, అల్లాదయ వల్ల ఈ పిల్ల నీ కోసం పుట్టింది. నువ్వు అట్టు తింటే అమ్మాయి ముఖాన బొట్టు పెట్టి మెళ్ళో తాలి బొట్టు వేస్తావు. అప్పుడు ఆయనకి ఒంట్లో నట్లు ఉడతాయి, నీకు కుట్లు పడతాయి. ఇప్పుడేంటి అట్లు తినాలంతేగా? అంతే. ఇవ్వమను. అమ్మా అట్టు పెట్టు, అట్టు పెట్టు, పెట్టు. నాకు అట్లు పడవు. నాకు సిగరెట్లు పడవు. నాకు చుట్ట తాగడం రాదుగా. నాకు అసలు పోగే పడదు. పగతో రగిలే మీ నాన్నని ఇలా చూస్తే ప్రాణాలు తీస్తాడు. అంత తెలివి తక్కువ దాన్ని కాదు, మా నాన్న చూడకుండానే వచ్చాను. అబ్బో, చాలా ధైర్యం ఉందే నీకు. అవును, పెళ్లి కాని అమ్మాయిలు ఈ అట్లు ఎవరికిస్తారో తెలుసా? తెలుసు. తెలిసి ఎలా తినమంటావు? తెచ్చింది ఎలా తీసుకెళ్ళమంటారు? ఇచ్చింది వెనక్కి తీసుకెళ్లడం నాకిష్టం ఉండదు. మీకిష్టమైతేనే అట్లు తినండి, తినే ముందు సిగరెట్టు పడేయండి. నమస్కారం. ఇవి 10 జతల బట్టలు, 10 రకాల స్టైల్లో కుట్టాలి. ఆ బట్టలు వేసుకుని మా బాబు రాజకుమారులా నడుచుకుంటూ వస్తుంటే పెళ్లికైన ఆడపిల్లలు పిచ్చి పట్టినట్టు వెంటపడాలి. పిచ్చి పట్టినట్టు వెంటపడాలా? వెంటపడిన వాళ్ళకి పిచ్చి ఎక్కుదా? ఈ తిరకాసు కోతలే వద్దు. ఇదిగో, కొలతల్లో ఏమైనా తేడా వచ్చిందో? వీడి మడతలో తేడా అవుతుంది. నువ్వు పదరే. సీత, వస్తున్నానండి. ఒక్క నిమిషం అమ్మా. ఎవరండి ఫోను? హైదరాబాద్ నుంచి సుభద్ర. సుభద్ర, బావున్నావమ్మా? బావున్నా వదినా. మీరేం చేస్తున్నారు? 2 రోజుల్లో ఋషి పుట్టినరోజుగా ఆ ఏర్పాట్లో ఉన్నాం. రిషి పుట్టినరోజు మా ఇంట్లో జరుపుకుందాం. త్వరగా బయలుదేరండి. అదేంటి
మీరు రావాల్సింది పోయి మమ్మల్ని రమ్మంటావేంటి? హైదరాబాద్ వస్తే వాడి విషయంలో హ్యాపీ న్యూస్ చెప్తాను. హ్యాపీ న్యూసా? ఏంటది? మీరు వస్తేనే చెప్తాను. సరే, ఆ మాట ఏదో మీ అన్నయ్యతోనే చెప్పు. ఆ సుభద్ర, మేము రేపే బయలుదేరి వస్తాం. రవీంద్ర కూడా చెప్పు. అన్నయ్య, మీరు వచ్చేటప్పుడు చిన్నయ్యని కూడా తీసుకురండి. ఈ ఇంటి వాళ్ళకం చూస్తుంటే చాలా రోజుల నుంచి ఎవరు ఉన్నట్లేదు వదినా. ఋష్యేంద్ర మాకు కూడా ఫోన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడున్నా పుట్టినరోజుకు వస్తానని చెప్పాడు. నాకేదో భయంగా ఉంది. ఏమండి, నా కొడుకు ఏమయ్యాడో చెప్పండి. ఋషేంద్ర గారు ఉన్నారండి? ఎవరు నువ్వు? అరుణ ఫోటో స్టూడియో నుంచి వస్తున్నాను సార్. ఋషేంద్ర గారి ఫోటోలు ఇవ్వడానికి 10 రోజుల నుంచి తిరుగుతున్నాను. ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఇటీ నువ్వు వెళ్ళు. వస్తాను సార్. ఆ సిద్ధార్థ గాడు నా బిడ్డనేదో చేసినాడ్రా. పదండ్రా. రేయ్, ఆడు తీయటి మాటలతో నీ మనసు చెడగొట్టాడు. నిన్ను నా అనుచరులందరినీ నాకు దూరం చేసి నన్ను ఒంటరి వాణ్ణి చేసి చావు దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు. నువ్వు చెప్పింది నిజమైతే, ఋష్యేంద్ర మాయం చేసింది వాడైతే, ఆ సిద్ధార్థ గాడిని నేను నా చేతులతో నరికేస్తాను. అమ్మా, ఎవరి పేరున అభిషేకం చేయించాలమ్మా? ఈ రోజు అన్నయ్య పుట్టినరోజు, అభిషేకం చేయించండి. నైస్, వెరీ గుడ్. పిండ ప్రదానం ఎవరికి బాబు? ఋష్యేంద్ర. ఋష్యేంద్ర? నాగులేటి గోత్రం. ఋష్యేంద్ర చనిపోయాడా? మీరు కానివ్వండి. ఇప్పుడు నా కొడుకు వినిపించుకున్నావురా? ఆ వరదరాజులు గాడి కొడుకును నువ్వే చంపి నీ చేతులతోనే పిండం పెట్టావంటే నువ్వు సామాన్యుడు కాదు. శభాష్. సిద్ధార్థ, బయటికి రారా. నా ఇంటికొచ్చి నా గడప దొక్కి నా కొడుకునే పేరు పెట్టి పిలిచేంత దమ్మెప్పుడు వచ్చినాదిరా నీకు? మా అమ్మ రొమ్ము పాలు తాగినప్పుడే వచ్చిందిరా. రారా. ఎంత ధైర్యంరా నీకు? అది నా నెత్తురులోనే ఉందిరా. ప్రాణాలతో పోదామని వచ్చినావా? ప్రాణాలు తీసుకుపోవాలని వచ్చినాన్రా. వరదరాజులు, అరవకు. బలకంతో రాలేదు, గుండె బలంతో వచ్చినాను. రండ్రా చూసుకుందాం. రమ్మండ్రా నీ కొడుకుని. వాడెందుకురా? నేను చాలు నీ కంఠం దిగి నా కాళ్ళ మీద పడనీకి. ఏమిటిదంతా? రే సిద్ధార్థ, నా కొడుకు ఎక్కడ్రా? చెప్పరా. మీరు ఒక్కడుగు ముందుకేసినా నేను చచ్చినంత ఒట్టే. చెప్పరా, నా కొడుకుని ఏం చేశావు? చెప్పరా, ఏం చేశావు చెప్పు. చెప్పరా, చెప్పు. నాకు తెలియదు. తెలియకపోతే ఇదేంట్రా? చెప్పు. చెప్పరా, మాట్లాడరా. చెప్పు, చెప్పు. నా కొడుకులు ఏం చేసావో చెప్పరా. మాట్లాడేవరా. చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పు. నువ్వు పేరుకే సైంటిస్ట్ కానీ ఫ్యాక్షనిస్ట్ రా. నువ్వు మీ నాన్నకన్నా దుర్మార్గురా. ఆపవయ్యా!
సిద్ధార్థ మాట్లాడితే మీ మాట పడిపోతుంది. తను నోరిప్పితే మీ గుడ్డలు పగిలిపోతాయి. నీ కొడుకు ఎక్కువ ఉండడం నేను చెప్తాను. ఇదిగో అన్నయ్య. వెళ్తానమ్మా. అయ్యో పాపం అన్నయ్య. ఒక్క దెబ్బకే పారిపోతున్నారు. వాళ్ళని రౌడీలరా? సారీ సార్, వాళ్ళు ఇంకా ట్రైనింగ్ లో ఉన్నారు. అంటే నీ ట్రైనింగ్ పూర్తయిందా? అయిపోయింది సార్. చాలా థ్యాంక్స్ అండి, టైంకి వచ్చి సేవ్ చేశారు. ముందు బ్లడ్ తుడుచుకో. ఖర్చీఫ్ ఇస్తారా? థ్యాంక్స్ బావా. బావా నన్ను కోపం వచ్చిందా? సారీ బావా. ఏంటమ్మా అదోలా ఉన్నావు? నాకెందుకో మూడ్ బాగోలేదన్నయ్య. సరేనా వెళ్ళిపోదాం. సాలే కానీ డబ్బులు ఇవ్వయా. ఇదిగో అందరు పంచుకోండి. మళ్ళీ కలుస్తాం సార్. అబ్బా మళ్ళీనా? ఒళ్ళు ఓనమైన భావన పడేసాం, అది చాలు. అబ్బో ఏ రిషి, ఈ వాచ్ నీ చేతికి చాలా బాగుంటుంది. మీ అన్నయ్య చేతికి ఇంకా బాగుంటుంది. మన ప్రేమని మా అన్నయ్య అర్థం చేసుకుంటాడా? ఆ రోజు వస్తుంది, పగతో రగిలిపోయి మన రెండు కుటుంబాలు మన ప్రేమతో కలుస్తాయి. రిషి, ఎస్, 1000 అడుగుల దూరాన్నైనా అక్కడుతూనే మొదలు పెట్టాలి. మన ధైర్యమే మన ఆయుధం. ఏమా ఏం తింటావు? నీ ఇష్టం అన్నయ్య. హలో, హాయ్. ఏంటి సార్, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారేంటి? కాదు, మేము ఎక్కడికి వెళ్తే నువ్వే ఎక్కడికి వస్తున్నావు. ఓకే, ఎవరు ఎక్కడికి వస్తేనే కలిసి తిందాం. కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. ఓకే. ఏం తింటావు? హోటల్ బిర్యానీ చెప్పండి. ఏ నిన్న తిన్న దెబ్బలకి బ్రెయిన్ పాడైందా? ఇంకో ఐటెం చెప్పు. అది తప్ప ఇక్కడ వేరే ఏం తిన్నా వారం రోజుల దాకా ఏం తినరు. అంత చండాలంగా ఉంటుందా? అదేగా చెప్పేది. వేరే హోటల్కి వెళ్దాం. వేరే హోటల్ ఎందుకు బావా, నేనుండేది పక్కనే. మీ కుడికాలు మా ఫ్లాట్లో పెట్టి మీ కుడిచే మా ప్లేట్లో పెడితే హ్యాపీగా ఫీల్ అవుతా బావా. ఏమా బావని? పడని ఫుడ్ తిని కళ్ళు తిరిగి పడే కన్నా అయిన వాళ్ళ తిండి తిని హాస్పిటల్లో పడ్డా మంచిదే. అంటే నా ఫుడ్ బావా, అందరూ నా చేతి వంట తిని అద్భుతం అంటారు. ఇంతకీ ఏ హోటల్లో పనిచేసావు? అదేంటి బావ అంత మాట అన్నావు? సరదా కన్నలే గాని ఫిష్ తిన్నావా? చాలా బాగుంది. వద్దు బావ, నేను ప్యూర్ వెజిటేరియన్. వెజిటేరియనా? నువ్వు తినమ్మా. వద్దన్నయ్య, నేను ప్యూర్ వెజిటేరియన్నే. ఎప్పటి నుంచి? చేపలు పసిపాపల్లాంటివి, వాటిని కనుపాపలతో చూస్తూ ఎలా తింటాం అని ఓ ఫ్రెండ్ చెప్పినప్పటి నుంచి. చాలా ఆశ్చర్యంగా ఉంది. హలో హలో. నానా నువ్వా? నేనే చెప్పేది విను. ఆ రఘుపతి గారిని చంపమని మనుషుల్ని పంపించినాను. రఘుపతి గారిని చంపమని మనుషుల్ని పంపించావా? కాసింగాడు ఆడిని తప్పించకపోతే ఈ పాటికి ఆడి కర్మకాండ మొదలయ్యేది. అంటే ఆయనకేం కాలేదుగా? సీమలో మాట తప్పినా పర్వాలేదు గాని ఏటు తప్పితే ఎదనమైపోతాం. ఆడిప్పుడు దెబ్బతిన్న పులిరా. ఆడు పంజా ఇసరక ముందే మన పవర్ చూపించాలా. ఆడి కొడుకు ఇప్పుడు ఆన్నే ఉన్నాడు కదా? ఇక్కడే ఉన్నాడు. ఆన్నే ఉన్నాడా? అంటే ఈ ఊళ్ళోనే ఉన్నాడు నానా. అయితే ఆడిని అక్కడనే లేపేయి. మా నాన్న లేపేయమంటున్నాడు. వద్దు బావ. హలో, నమస్కారం అండి. సంస్కారం బానే ఉంది గానే నువ్వెవడ్రా? నేనెవరో మీకు తెలియకపోయినా మీరెవరో నాకు బాగా తెలుసు. ఆ సిద్ధార్థ గారి సంగతి నాకు వదిలేయండి. వాడి చావు వార్త రేపు మీరు పేపర్లో చూస్తారు. నీ మాటకి నా చెవుల్లో రక్తపు సుక్కలు పడ్డంత సల్లగా ఉంది. ఫోన్ మా ఎదోకి. ఇదిగో రయ్యాదవా బావా. పండక్కొచ్చేటప్పుడు పుల్లారెడ్డి స్వీట్లు కాదు, ఆ సిద్ధార్థ గాడి పుచ్చ పట్రారా. ఆ పిల్లాడేదో పనికొచ్చేట్టున్నాడు. ఆడి సెయ్యి వదలమాక. చచ్చిన వదలను. ఉంటా. ఎంత ప్రమాదం తప్పింది బావా. ముందు ముందు ఇంకా ప్రమాదం ఉంది. దీనికి మా నాన్న రియాక్షన్ ఏంటో. ఏం చేస్తాండవరా? రీసెర్చ్ లో బిజీగా ఉన్నా నాన్న. నువ్వు ఆడ రీసెర్చ్ లో బిజీగా ఉండు. ఆ వరదరాజులు గాడి నన్ను చంపడంలో బిజీగా ఉన్నాడు. ఏమైంది నాన్న? ఇంకా ఏం కాలేదు.
మన కాసింగాడి దయ వల్ల చిటికలో సాగు తప్పిరాని. ఓ గాడ్, ఛ! దేవుని తలుచుకుంటావేమిరా? మరి సావును తలుచుకో. ఈ చంపడాలు చావడాలు ఎందుకు నాన్న? ఫు! ఆడు చేసిన పనికి గుండె మండిపోవడం లేదురా? కడుపు రగిలిపోవడం లేదా? రేయ్, మన ఒంట్లో ఉన్నది శివునెత్తురు కాదురా, శివనెత్తురు. దాని పవర్ ఏంటో అని చూపాలా? నువ్వు రా. ఏయ్ నేనొస్తున్నా మావా. నువ్వెవడ్రా? నీలాగే నెత్తురులో కత్తులతో బ్లడ్ లో బాంబులతో పుట్టినోడిని. వాడు మిమ్మల్ని లేపేయాలని చూశాడు, మనం వాడిని చేసేద్దాం. నచ్చావురా, బాగా నచ్చావు. నా బిడ్డవు కాకపోయినా పులి బిడ్డ లెక్క మాట్లాడినావు. ఓను మా చవటకి. వద్దులే, నేనంటే బాగోదు. హలో, రేయ్, నీ ఫ్రెండ్ని చూసి నేర్చుకోరా. ఆని కడుపులో ఉన్న కసి నీకు లేకపోయా. సీమలో వెన్ను చూపించి బతకడం కంటే రొమ్ము చూపించి చావడం మంచిది. అసలు నువ్వు ఆ మందులు కనిపెట్టడం మానేసి ఒక మంచి బాంబు కనిపెట్టరా. ఒక్కటేసినావంటే వాని వంశంలో ఎవడూ మిగలకూడదు. విన్నావా? విన్నాను. ఉంటా. చూసేవా వాళ్ళ మూర్ఖత్వం? ఒకరినొకరు చంపుకునేదాకా ఇంకొకరు ఆగేటట్లేరు. అదేగా సమస్య. ఏ క్షణంలో తన భర్త చావు వార్త వినాల్సి వస్తుందో, ఎవరి చేతిలో తన కొడుకు ప్రాణాలు పోతాయో అని మా అమ్మ అనుక్షణం భయపడుతుంది. ఏ రోజు తన కంటి నిండా నిద్రపోయెరగదు. కనీసం ఒక్కరోజైనా తను ప్రశాంతంగా నిద్రపోయేలా చేయాలనుకున్నాను. నువ్వు ఆశీర్వదిస్తే నా ఆశ నెరవేరుతుంది బావా. అరే కూర్చో. నన్ను క్షమించన్నయ్యా. నాకంతా తెలుసమ్మా. ఈ పెళ్లి జరిగితే మన రెండు కుటుంబాలు కలుస్తాయి బావా. నా ప్రయత్నం నేను చేస్తాను. పెద్దవాళ్ళని ఎదిరించి కాదు, ఒప్పించి మా అమ్మ నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసేట్టు చేస్తాను. మీ అమ్మగారు నా చెల్లెలికి హారతి పట్టి మీ ఇంట్లోకి ఆహ్వానించేట్టు చేస్తాను. థ్యాంక్స్ బావా. ఈరోజు మన జీవితాల్లో మర్చిపోలేని రోజు బావా.